మనకైతే బైక్ అయితే పెద్ద బొక్కే పెట్టింది. ఎంత పెద్ద బొక్క అంటే 11,209 రూపాయలు. దీని గురించి ఆగు చుట్టూ తిరుగుతున్నా గాయస్ నేనైతే. చూడండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మ్యాజిక్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఇప్పుడైతే చూడండి, నేను నిన్ననే ఢిల్లీకి అయితే చేరుకున్నాను. కాకపోతే ఏమైందంటే కొంచెం రూమ్ తీసుకున్న వరకు లేట్ అయింది. అందుకే చాలా లేట్ అయిపోయిందని నేను ఇంకా వచ్చి రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే చూసి కదా, హైవే మీద నా టైర్ పంచర్ అయింది. అప్పటి నుంచి 2 days అయింది లంచ్ చేయక, నేను అన్నం తినక. అలా అయితే వచ్చి ఇంకా మొత్తం నీరసం అయిపోయింది, పడుకున్నాను. ఇప్పుడు కూడా కొంచెం నీరసమే ఉంది, ఇంకా సెట్ కాలేదు. ఇప్పుడైతే మన బైక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో ఇచ్చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక్కడ 11కి అట్లా తీస్తారంట షోరూమ్స్. పక్కనే ఉంది షోరూమ్ మనకి 500 meters లో. ఇప్పుడైతే నేను కరూల్ బాగ్ లో ఉన్నాను. లాస్ట్ టైం మనం లదాఖ్ వెళ్ళేటప్పుడు ఉన్నాం కదా, అదే రూమ్ చూడండి. మొత్తం ఆగం చేసిన, ఎక్కడంటే అక్కడ వస్తువులు వేసేసిన. బట్టలు కొన్ని ఉతికే ఉంటే ఉతికి ఆరేసుకున్నాను. ఇప్పుడైతే మనం కొంతసేపటి తర్వాత టిఫిన్ చేసుకొని మన బైక్ అయితే సర్వీసింగ్కి ఇచ్చి, మనం ఒక సర్ప్రైజ్ అనుకున్నాం కదా, ఆ సర్ప్రైజ్ ఒక గిఫ్ట్ తీసుకునేది ఉంది. అంటే గిఫ్ట్ కాదు, ఒక ఐటమ్ తీసుకునేది ఉంది నా కోసమే. ఆ ఐటమ్ తీసుకోనికైతే ఈరోజు వెళ్తాను. సర్వీసింగ్కి బైక్ ఇచ్చిన తర్వాత ఐటమ్ తీసుకోనికైతే వెళ్తాను. మీరైతే చూస్తుండండి నా వీడియో. ఆ వీడియో మొత్తం చూడండి. అసలు ఏం తీసుకుంటున్నాను, ఏం తీసుకోబోతున్నాను, అసలు ఏంది, ఎక్కడికి వెళ్తున్న తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. మనకైతే కాల్ వచ్చింది, అన్న ఫోన్ చేసిండు, ఓపెన్ ఉందంట. మనమైతే లదాఖ్ వెళ్తున్నాం. ఎవరు రాకపోయినా, ఎవరు భయపడ్డా కూడా మనం భయపడం. తెలుసు కదా దేవరకొండ వాళ్ళు ఎట్లుంటుందో. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, ఆ సర్వీసింగ్ ఇచ్చేస్తా. ఇచ్చేసిన తర్వాత ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఇంకొకటి, మన సాడిల్ బ్యాగ్స్ కూడా మొత్తం ఆగం అయిపోయినాయి. చూపిస్తాను చూడండి మీకు. మొత్తం గలీజ్ అయిపోయినాయి. ఇంకో చూడండి, మొత్తం దుమ్ము అయిపోయింది. అసలు సాడిల్ బ్యాగ్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో మొత్తం ఆగం చూసారు కదా ఎట్లయింది, మొత్తం గలీజ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్ళి కరూల్ బాగ్లో సిటీలో ఇంకా మనకి ప్యానియర్స్ దొరుకుతాయేమో తక్కువలా, ప్యానియర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్యానియర్స్ తీసుకొని ఇంకా మనం అయితే నెక్స్ట్ ట్రిప్కి అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది, మనాలి వెళ్తున్నాం అంటే ఏం కావాలి, ధైర్యం కావాలి. మనకైతే అలౌ చేస్తున్నారంట, చూద్దాం. మనం అలౌ చేస్తే మాత్రం 100% వెళ్తాను. అలౌ చేస్తున్నారంట, మన దగ్గర మ్యాప్ కూడా ఉంది. చూద్దాం. ఇంకా క్రిటికల్గా నైట్ ఏమో మళ్ళీ గొడవలు అయినాయని విన్నాను. మరి అది అయితే మాత్రం చెప్పలేం. నేనైతే మ్యాక్సిమం 100% మీకోసం అయితే ట్రై చేస్తాను. ఎవరు చేయని పన్ను నేను చేస్తాను. ఇప్పుడైతే మనం అయితే బైక్ దగ్గరికి వెళ్తే షోరూమ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు సర్వీసింగ్ ఇచ్చేద్దాం. ఫస్ట్ అయితే ఒక పని కంప్లీట్ అయిపోతుంది. అయితే చూడండి, రూమ్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. వెదర్ మాత్రం మొత్తం మబ్బులు వచ్చినాయి, కూలే ఉంది. ఇక్కడ నుంచి మనకి ఇంకా 1.3 kilometers ఉందంట షోరూము. వెళ్దాం. మ్యాప్లో చూసినప్పుడు నియర్ మీ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అని కొడితే 700 meters అని వచ్చింది. ఇప్పుడేమో 1.3 kilometers చూపిస్తుంది. అరే, బండి ఎందుకు ఇట్లా ఊగుతుంది? బండి ఎందుకో ఊగుతుంది. మా సిగ్నల్ పడ్డది. ఎల్లు. వేల వెన్నెలంతా. బండి ఇట్లా ఊగుతుంది, మరి ఎందుకో ఇట్లా ఊగొద్దు. యాక్చువల్లీ ఇట్లా ఊపితే అసలు ఊగొద్దు బండి. ఇది అంత అల్క బండి కాదు కదా, ఊగొద్దు. ఇక్కడ నుంచి చూడండి, మన నైట్ అయితే కొంచెం ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే డే 18 డేటా ఏమో క్రాష్ అయిపోయింది. అసలు ఎక్కడికి పోయిందో ఏందో తెలియట్లేదు, దొరకట్లేదు. అసలు నేను సేవ్ చేసి పెట్టానా లేదా అనేది నాకైతే అస్సలు అర్థం అవుతలేదు. వెతికి అయితే నేను చచ్చిపోయినా. ఇంకా నాకు తెలిసి డేటా పోయినట్టే. అది డే 18 ఏమో స్కిప్. ఎక్కడి నుంచి అంటే మన మంగన్ నుంచి సిలిగురికి వచ్చిన రూట్ సూపర్ అడ్వెంచర్ అయింది. కాకపోతే డేటా మిస్ అయిపోయింది. మస్తుండే వీడియో. ఇంకా ఏం చేస్తాం, కొన్ని ఇలాంటి టైంలో అవుతూనే ఉంటాయి. ఇంకా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంటుంది. గైస్, మీ అందరికైతే చాలా థ్యాంక్స్. నా ఇన్స్టాగ్రామ్లో నా ఫ్యామిలీ 1K ఫ్యామిలీ అయిపోయింది. మీ అందరికైతే చాలా రుణపడి ఉంటాను. నాకు అయితే ఇన్స్టాగ్రామ్లో 1000 followers అయితే అయిపోయింది కంప్లీట్. మనమైతే దీని గురించి ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ రీల్ అయితే ఒకటి చేస్తాను, నా 1K ఫ్యామిలీ అయిందని. ఈ బండి ఎందుకు ఇట్లా ఊగుతుందో అర్థమవుతలేదు. వెనక టైర్ సరిగా ఫిట్ చేయలేదా ఏంది, ఒకసారి షోరూమ్కి ఇంకా వెళ్ళి చెప్పాల్సిందే. ఇక్కడనే ఉందంట రైట్ సైడ్లో, మరి ఎక్కడ కనిపిస్తలేదు. ఎగ్జాక్ట్ ఇక్కడనే ఆపోజిట్లో ఉంది.
కనిపించట్లేదు మరి ఇక్కడి నుంచి అయితే. రాయల్ ఎన్ఫీల్డ్ కిదర్ హే ఓపెన్ అనే ఉంది కానీ క్లోజ్ చేసినట్టు కొడుతుంది కదా, ఓపెన్ అని చెప్పారు. ఇప్పుడైతే బైక్ సర్వీసింగ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకా కరూల్బాగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లోకి అయితే వెళ్తాను. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ తీసుకునే ఉంది. సాడిల్ బ్యాగ్ తీసేసి ప్యానియర్స్ తీసుకుంటా అని చెప్పినా కదా, ప్యానియర్స్ అయితే తీసుకుంటా. సాడిల్ బ్యాగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి, లోపల బట్టలన్నీ పచ్చిగా అయిపోయినాయి మొన్న వర్షానికి. దుమ్ము ధూళి, పైన రైన్ కవర్ కూడా మొత్తం చినిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బ్యాగ్స్ తీసేసి ప్యానియర్స్ తీసుకుంటాను. ఎక్కడ ఉంది షోరూమ్? ఇదేంది మ్యాప్ ఎటో తిప్పుతుంది, ఇక్కడనే ఉండాలి మ్యాప్ ప్రకారం అయితే. ఇదేనా? పేరు లేదు, ఊరు లేదు. షోరూమ్ అయితే ఇదే చూపిస్తుంది. మరి సర్వీస్ సెంటర్ కిదర్ హే? ఎవరైనా అడగాలి. ఇది ఒక దగ్గర నుంచి ఒక దగ్గర చూపిస్తుంది. ఢిల్లీ అంటేనే ఇంత ఎందుకు బండి ఊగుతుంది నాకేమర్థం అవుతలేదు. ఎవరైనా అడగాలి. ఇక్కడ ఇక్కడనే ఉంది కదా, నేను ఎక్కడనో చూస్తున్నా, పక్క నుంచి వచ్చిన మళ్ళీ ఎక్కడనో చూస్తున్నా. అట్లనే నా హ్యాండ్ గ్లౌజెస్ కూడా తీసుకోవాలి, ఎగిరిపోయినా ఎక్కడనో. ఇక్కడైతే క్లోజ్ ఉంది. వర్క్షాప్ టైమింగ్ అంట 9 to ఏమంట. ఎంట్రీ ఫ్రమ్ ది బ్యాక్ అంట, బ్యాక్ సైడ్ నుంచి ఉందంట. వెళ్దాం. ఫస్ట్ మార్నింగే మనం ఫస్ట్ ఇచ్చినాం అనుకోండి, త్వరగా అయిపోతే ఒక పని అయిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి ఉందంట, చూద్దాం. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, అసలు ఏం తినలేదు. ఇక్కడ ఏమైనా తినాలన్నా కూడా వెరైటీగా పిచ్చి చెప్తుంది. ఓపెన్ అయి ఉంది, అడుగుదాం. కొంచెం ముందలు తీసుకోమంటుండు, మరి పోయి అడిగేసి త్వరగా ఇట్లా ఊగుతుందని కూడా చెప్పేస్తే అయిపోతుంది. ఫోన్ తీసేద్దాం, ఎవడన్నా వేసుకోపోతాడు. ముందే ఢిల్లీ హే భాయ్. सर्विसिंग हाँ. नेम मोबाइल नंबर सर्विस कौन सी है? हाँ, टोटल सर्विस है. हाँ, तेलंगाना से आया मैं, अभी लद्दाख के लिए जा रहा. थोड़ा परफेक्टली कंप्लीट करना. थोड़ा वेट करो, अंदर बैठ जाओ. थोड़ा कुछ प्रॉब्लम से बोलूँगा, बता दूँगा आपको. और नहीं है? हाँ ठीक. ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ ఉందా? ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేద్దాం. గైస్ చూడండి, ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. 4:30 అవుతుంది. బైక్ సర్వీసింగ్ అయిపోయిందంట. షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ర్యాపిడో బుక్ చేసుకున్నా ఈసారి అయితే, ఎందుకంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలంటే దగ్గరనే ఉంది. 750 మీటర్స్ ఉందంట, అంటే 1 కిలోమీటర్ అనుకోండి. కాకపోతే నడుచుకుంటూ పోవాలంటే ఈ ట్రాఫిక్లో కుదరని పని. అందుకే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరికి వెళ్దాం మనం. గ్యాస్ చూడండి, బిల్ ఎంత అయింది. గాయ్స్ మనకైతే బైక్ అయితే పెద్ద బొక్కే పెట్టింది. ఎంత పెద్ద బొక్క అంటే 11,209 రూపాయలు. దీని గురించి అయితే రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం మనం. ఎంత పెద్ద బొక్క, ఇన్ని పేపర్లు ఎందుకు వచ్చినాయో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే నాకు చాలా ఓవర్ అయిపోయింది టైం. ఫస్ట్ అయితే మనం రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఎంత పెద్ద బొక్క పెడుతుందని అస్సలు అనుకోలే. అమ్మా, దీన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు నాకేం అర్థం కావట్లే. ఇంత పెద్ద బొక్కనా? కోలుకోలేనంత పెద్ద బొక్క పెట్టింది. 11,000 అంటే ఏంది అసలు? నేను చేయించకపోదు ఇట్లా పెడుతుంది అంటే. ఆ షోరూమ్ వాళ్ళు ఫ్రాడ్ చేసిర్రా, లేకుంటే ఇదే నిజంగా ప్రాబ్లమ్స్ ఉందా ఏంది అర్థం అవ్వట్లేదు. షోరూమ్ వాళ్ళు అయితే నాకైతే చెప్పొద్దు, ఇంకా జాకిరా డైరెక్ట్ అనుకోండి. ఇంకా
చైన్ సౌండ్ వస్తుంది. ఇంకా చైన్స్ ప్యాకెట్ కూడా చేంజ్ చేయాలంట. దానికి మళ్ళీ ఎంత అవుతుందో తెలియక నేనైతే చేంజ్ అయిపోయలే. నెక్స్ట్ టైం చేయించుకుందులే, వెళ్ళిపో ఏం కాదు నడుస్తుంది అన్నాడు. మళ్ళీ ఈ అమ్మ మిర్రర్లు అన్ని వైజర్ కూడా ఆగం చేసిండు. మళ్ళీ తర్వాత నేను ఫిట్ చేసుకున్నా షోరూంలోనే. ఇప్పుడు ఇది ఇంత పెద్ద అమౌంట్ అవుతుంది అంటే నేను అసలు చేయించకపోతుంది సర్వీసింగ్ అయితే. నాకు అసలు పిచ్చిలేస్తుంది అది బిల్ చూడంగానే. వాడు ఇన్స్ట్రుమెంట్ 10,000 వేసిండు, దానికంటే తగ్గుతుంది సార్, అంతేం కాదు అంటే ఏడైనా అంతే కదా, ఒక 5,000 6,000 వేస్తారు, తర్వాత 2,000 3,000 అట్లా అవుతుంది అనుకున్నా అంతే. ఆయిల్ ఈ ఆయిల్ గ్రీజు బూజు అని మొత్తం ఇంత పెద్ద లిస్ట్ వేసిండు. అది రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అది ఏంది అంత పెద్ద లిస్ట్ అనేది. ఇప్పుడైతే ట్రాఫిక్లో ఇది పిచ్చి లేచిపోతుంది నాకైతే. ఆకలి అవుతుంది, మార్నింగే తిన్నా అంతే, ఆఫ్టర్నూన్ ఏం తినలేదు, ఆకలి అవుతుంది. ఇప్పుడు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, ప్యానియర్స్ తీసుకుందామని చూడడానికే పోయినాయి. బైక్ ఇచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ మొత్తం సిటీ అయితే తిరిగిన. కరోల్ బాగ్ మనకు తెలిసిన ఏరియా కాబట్టి. అక్కడికి వెళ్తే ఏమైందంటే, ఎటు వెళ్ళాలి నేను, కరెక్టేనా వెళ్తుంది, అది 1 వే అయింది. ఆగుర్యా నాయన మీరు, ఈ ఢిల్లీ ట్రాఫిక్ ఏందో అర్థమే కాదు, పిచ్చి ట్రాఫిక్ ఇది. 1 వే కాదు 2 వేనే వెళ్ళిపోవచ్చు. అయితే దేని గురించి మాట్లాడుతున్నాం మనం, మర్చిపోయినా. ఈ ట్రాఫిక్ వల్ల మొత్తం మర్చిపోతున్నాను నేను అసలు. ఏం అర్థమవుతలేదు. లోపల కడుపులో పిల్లలు కొట్లాడుతున్నారు ఆకలి అని. యాక్చువల్లీ ప్యానియర్స్ కోసం పోయినా కదా, అక్కడ పోతే 18,000 20,000 26,000 అమ్మ 37 లీటర్స్ అంట. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్యానియర్స్ చేపిస్తే ఇప్పుడు నాకు కొన్ని ఐటమ్స్ అయితే కొరియర్ చేయాల్సి వస్తుంది ఇంటికి. ఏది మన సాడిల్ స్టే ఉంది కదా, అదైతే పంపించాలి. అది సాడిల్ స్టే వేయించి బుక్ అన్నట్టే. ఆడ 10,000 పోయినాయా ఇవన్నీ వేయించినందుకు. సాడిల్ స్టే లేకుండా అప్పుడే ప్యానియర్స్ తీసుకుంటే అయిపోయేది. నా ఎట్లా ఉంటుంది అంటే, నాది మెంటల్ చేతులు ఉంటాయి నావి, ఒక్కటి చక్కగా చేయను నేను, అన్నీ పిచ్చి చేతలే. అప్పుడే చేయిస్తే నా పని అయిపోయేది కదా ప్యానియర్స్ చేయించుకుంటే. ఇప్పుడు మళ్ళీ ప్యానియర్స్ ఎందుకంటే మొత్తం తడిచిపోతున్నాయి, లోపల బట్టలు తడుస్తున్నాయి, బుడద గలీజ్ అవుతుంది. నాకు మెంటల్ వేస్తుంది. అదే ప్యానియర్స్ ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది, తడవవు అని అనుకుంటున్నా. మరి ప్యానియర్స్ తీసుకోవాలా లేదా ఏంది? 18,000 అవుతుంది. 18,000 అయితే యాక్చువల్లీ ఏమైందంటే సేమ్ 37 లీటర్స్ ప్యానియర్సే, కొంచెం గీతలు పడ్డాయి దానికైతే 17,000కి ఇస్తా అంటున్నాడు. మరి వెళ్ళి అదే తీసుకోవాలంటే మళ్ళీ మన సాడిల్ స్టేస్ ఏమో కొరియర్ చేయాలి ఇంటికి. అది ఇది మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు. అయితే చూస్తా ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నాయి, సరిపోతాయా సరిపోవా, దాని గురించి అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను. ఎందుకంటే టైం మస్తుగా ఉంది. కరోల్ బాగ్ మొత్తం నైట్ మనదే. నైట్ వెళ్ళి చూద్దాం. కిదర్ జారా భయ్, అరే లడ్డోడా రై జరుగురా. లడ్డోడు అసలు ఈ ఢిల్లీలో, హైదరాబాద్లోనే మన వాళ్ళు జరగారు, ఇంకా ఢిల్లీలో ఎట్లా ఉంటుంది అసలు పిచ్చి లేచి ఉంటారు మొత్తం. ఇంకో ఇదే మన రూమ్, రైట్ సైడ్ కనిపిస్తుంది కదా రామ్ ప్యాలెస్. ఇప్పుడు అలా వెళ్ళి యూటర్న్ తీసుకొని ఇలా రావాలి. ఏంది ఇది, ఏంది అసలు ఢిల్లీ ఏంది, నేనేంది, నా నడుపుడేంది, నాకేం అర్థం అవ్వట్లే. ఆకలి అవుతుంది కదా, అట్లనే ఉంటుంది, మైండ్ పని చేయదు అప్పుడప్పుడు. సాడిల్స్ తీసుకోవాలన్నా వద్దా, ఏందిరా, ఏదో ఒకటి చెప్పండిరా నాయన, మీరు కామెంట్ అయినా చేయండి, నాకు పిచ్చిలేస్తుంది. డబ్బులు ఇప్పుడు ప్యానియర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 11,000 అయినాయి. 11 17, ఓహో 17 అంటే 18 28,000 బొక్క. అమ్మో, యూటర్న్ తీసుకోవాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడ నుంచి పోనీగా ఇస్తాడో ఇక్కడ పోలీసులు రా. అయినా సరే ఎందుకు ఇక్కడికి వచ్చి లొల్లి వీళ్ళతోటి. ఆగు బాబు, ఆగు నాయన, నేను రైట్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎటు వెళ్ళిపో. ఇక్కడ చూడండి ముందల ఎంత పెద్ద విగ్రహం. అబ్బాబాబా, ఇది ప్రతి సినిమాలో కనిపిస్తుంది కదా ఇట్లా బ్రిడ్జ్ పై నుంచి పోయినట్టు. కొన్ని సినిమాలలో ఉంటాయి చూడండి, మన వాళ్ళు ఇక్కడనే షూట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఢిల్లీ అంటే అదే కనిపిస్తుంది కొన్ని సినిమాలలో. ఇక్కడ హిందీ సినిమాలు, అరే ఆగరా బాయ్, హిందీ మూవీస్లో ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం ఢిల్లీలో తీస్తారు కాబట్టి చుట్టూ తిరిగిపోవాలి. ఇప్పుడు నేనైతే తిరుగు. ఇటేనా? మళ్ళీ అటే పోతున్నా. అరే ఇటా అర్రే చుట్టూ తిరుగుతున్నా కాదు నేనైతే. చూడండి ఇదేంది, అరే నాకు అసలు నడపరాక. చూడండి నేను మాట్లాడుకుంటా మొత్తం రాంగ్ రూట్లో ఎటేటో వెళ్ళిపోతున్నా. దీని చుట్టూ ఒక్కసారి రౌండ్ తీయాలని రాసి పెట్టింది, మనం ఏం చేయలేం. ఇటు పోవాలి, ఇటు మళ్ళీ అటే పోతే మళ్ళీ తిరగాల్సి వస్తుంది. ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న అజీజ్ దేవరకొండ. బాగుంది కదా? కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసేటోళ్ళు అయితే. ఎవరెవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ఎందుకు తిరిగినా నాకు ఎందుకు అర్థం కాలే అనేది కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి ముందర. ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నా అలాస్కాలో. ఇక్కడ చూడండి అన్ని అడ్వెంచర్, SX ఉంది, 390 అడ్వెంచర్ ఉంది. వాహ్. ఇక్కడ చూడండి అన్ని సూపర్ బైక్స్ మన లెఫ్ట్ సైడ్.
బా ఎప్పుడు నడపాలి దీంట్లోనే 390 మన ఫేవరెట్ బైక్ అవుతుందంటారా ఈ జన్మలో అలాంటి బైక్ తీసుకోవడం ఫ్యూచర్లో. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా అజీజ్ దేవరకొండ. ఆ ట్రాఫిక్ నుంచి అయితే బయటికి వచ్చేసిన. బయటికి వచ్చిన తర్వాత చూడండి బయటికి వచ్చి రూమ్కి అయితే వచ్చేసిన. జాకెట్ కూడా ఉతికించి ఇచ్చేసిన. మొత్తం 200 పెడితే మొత్తం ఉతికి ఇచ్చేసిండు. ఇంకా చూడండి నా బ్యాగ్ పరిస్థితి చూడండి ఇట్లా ఉంది. ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఇప్పుడు మొత్తం ఆగమైపోతుంది. ప్యానియర్స్ వేయించాలనా వద్దా నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు బిల్లు అయితే నాకు ఇంత పెద్దగా అయింది. ఇది ఏమైనా తగ్గి ఉంటే బిల్లు నేనైతే కొంచెం ఏబిఎన్ ఇంకా ట్రై చేసేటండి. చూడండి బిల్లు 11,229 రూపీస్. ఇన్ని పేపర్లు ఇచ్చిండు, ఇంత పెద్ద బిల్ వేసిండు. అసలు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అమౌంట్ సెట్ కాదు. ఇప్పుడు ప్యానియర్స్ వేయించాలనా వద్దా అనేది నాకేం అర్థం కావట్లేదు. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్. రేపైతే మార్నింగ్ మనం మనాలికి అయితే బయలుదేరుతాం. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఇంకా ఒక వీడియో ఉంది, ఆ వీడియో అయితే ఎడిటింగ్ కొట్టేయాలి. ఒకటే చాలా ఉన్నాయి, ఎడిటింగ్ అయితే కొట్టేయాలి. మీరైతే ఈ వీడియో చూస్తున్నారు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.